టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైడెడ్ సినిమాల్లో పుష్ప 2 ఒకటి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పాన్ ఇండియా ఆడియన్స్ ఈ యొక్క మూవీ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్, రష్మిక లుక్, ఫహద్ ఫాజిల్ సినిమాపై మరింత హైప్ అయితే క్రియేట్ చేశాయి. ఇక చాలా రోజులుగా ఈ యొక్క మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు టీజర్ రిలీజ్ కాలేదు. ఎప్పుడెప్పుడు ఈ యొక్క మూవీ అప్డేట్ రివీల్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్న అభిమానులకు బన్నీ బర్త్డే స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఉన్నారు మేకర్స్. ఇక ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప మూవీ 2 నుంచి వరుస అప్డేట్ను రివీల్ చేస్తూ సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. ఇక ఈరోజు పుష్ప ది రూల్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ క్రమంలోనే గత 2-3 రోజులుగా పుష్ప 2 వరుస పోస్టర్లను రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఇక నిన్న పుష్ప 2 టీజర్పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్ రివీల్ చేసిన బన్నీ పోస్టర్ అదిరిపోయింది. ఇక ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ఈరోజు ఉదయం 11:07 రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. ఇక ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తూ బన్నీ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక అందులో సింహాసనంలో బన్నీ కూర్చొని ఉండగా కుడి చేతిలో గొడ్డలు పట్టుకొని కూర్చున్న విధానం చూస్తే ఈసారి మరింత మాస్ యాక్షన్తో రఫ్ఫాడించేందుకు బన్నీ రెడీ అయినట్లు తెలుస్తూ ఉంది. రంగురంగుల చొక్కా, లుంగిలో మెడలో బంగారం గొలుసులు, వేలుకి ఉంగరాలు, చేతికి కడియాలు, కాళ్లకు బెల్ట్, చెప్పులు ధరించి ఊరమ్మ పుష్పరాజును చూపించగా అతడు కుర్చీలో కూర్చున్న తీరు చూస్తుంటే స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఎలాందుకు రెడీ అయినట్లు తెలుస్తూ ఉంది. ఇక బన్నీ వెనక ఉన్న సైన్యం కూడా అంత మాసివ్గా కనిపిస్తూ ఉంది. ఇక మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క టీజర్ రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ సుకుమార్ బన్నీ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమాలో రష్మిక మందాన శ్రీలీల పాత్రలో నటిస్తూ ఉంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు. ఇక ఈ యొక్క చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నని, వై రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 15న ఈ యొక్క సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నారు.